వాతావరణంలో మార్పు, పిల్లలపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సందేహాలు తీసుకోవాలి అనే విషయం గురించి డాక్టర్ తేజస్వి మేడంతో మనం ప్రస్తుతం ఉన్నాము. మేడం చెప్పండి, మారుతున్న ప్రతిరోజు ప్రతినిత్యం వాతావరణం మార్పు చెందుతుంది కాబట్టి పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ తేజస్వి, లాలనా పిల్లల హాస్పిటల్, ఆర్మూర్ అండి. ఇప్పుడు మనకి ఎండాకాలంలో టెంపరేచర్స్ చాలా హై ఉండడం వల్ల పిల్లలకి మెయిన్గా నీటి శాతం ఎక్కువ ఉండేటట్టు నీళ్లు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ ఇట్లాంటివి రెగ్యులర్గా తాగిపిస్తూ ఉండడం మంచిది. దాంతోపాటు లేత రంగు దుస్తులు వేయడము, లైట్ వెయిట్ కాటన్ క్లాత్స్ ధరించడము మంచిది. ఎక్కువ ఎండ టైంలో బయట తిప్పకుండా పిల్లల్ని ఇంటి పట్టునే ఉంచి నీళ్లు బాగా తాగిస్తూ హైడ్రేటెడ్గా ఉంచడం చాలా మంచిదండి. ప్రయాణ సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రయాణ సందర్భాల్లో బయట నుండి ఫుడ్ తీసుకోకుండా ఇంటి నుంచి లైట్ వెయిట్ స్నాక్స్ ఏదన్నా క్యారీ చేయడం మంచిది. ప్రయాణాల్లో కూడా మనం డిహైడ్రేట్ కాకుండా నీళ్లు బాగా తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తాగడము, మజ్జిగ సేవించడము ఇవన్నీ చేయాలి. బయట దొరికే కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ తీసుకోకూడదు. పిల్లలు ముఖ్యంగా స్వీట్స్, కూల్ డ్రింక్స్ మీద చాలా ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తుంది. అటువంటి విషయం తల్లిదండ్రులు ఎటువంటి సలహా ఇస్తారు? ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి చాలా వరకు అవాయిడ్ చేస్తేనే మంచిదండి. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల గొంతు ఖరాబ్ అయ్యి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, కొంతమందికి వైరల్ న్యూమోనియాస్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేసి పళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి ఇవ్వడం మంచిదండి. పిల్లలకి ఈ మధ్య కాలంలో యాంటీబయాటిక్ చాలా ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. అటువంటి విషయంపై మీకు ఎటువంటి సలహా? మామూలుగా అయితే ఏదైనా ఇబ్బంది ఉంటే పిల్లలకి మామూలుగా జ్వరం వచ్చినా, జలుబు దగ్గు వచ్చినా, జలుబు దగ్గుకు సంబంధించిన మందులు తీసుకోవాలి. కానీ సెల్ఫ్గా యాంటీబయాటిక్ యూజ్ చేయకుండా ఒకవేళ ఇబ్బంది తగ్గని పక్షంలో పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ డాక్టర్ అడ్వైస్ చేస్తే అప్పుడు యూజ్ చేయడం మంచిదండి. డాక్టర్ తేజస్వి గారు చెప్పిన విషయంలో సమ్మర్లో డాక్టర్ సలహా మేరకు ఏదైనా మాత్రలు ఉపయోగాన్ని యాంటీబయాటిక్ ఉపయోగించుకోవాలి. ప్రయాణ సందర్భంలో మాత్రము మంచినీళ్ళు ఉపయోగించాలని చెప్పేసి కోరుతూ మేడం చెప్తున్నారు. కెమెరా విజయ్తో శ్రీనివాస్, లోకం తిరుగు, నిజం, ఆర్మూర్.